భారతీయుడు సినిమాలోని మర్మకళ నిజమా సినిమా స్టంటా? కమల్ హాసన్ లాగా మనం కూడా ఆ కళను నేర్చుకుంటే సేనాపతిలా దేశాన్ని రక్షించగలమా? ఇంతకీ మర్మకళ మర్మమేంటి? అది తెలుసుకునే ప్రయత్నమే చేస్తోంది టీవీ9. ఇంతకీ మర్మకళ మర్మమేంటి? అది తెలుసుకునేందుకే టీవీ9 నిత్య చైతన్య కళారికొచ్చింది. ఇక్కడ ప్రాచీన యుద్ధ కళలు నేర్పుతారు. అసలు నిజంగా మర్మకళ అంటే ఏంటి? అది ఏనాటి నుండి భారతదేశంలో ఉంది? దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది టీవీ9. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ శివ గారు. నమస్కారం అండి శివ గారు. మీరు ఒక డాక్టర్, కానీ ఇక్కడ ప్రాచీన కళ అయిన మర్మకళ నేర్పిస్తున్నారు. మర్మకళ నిజంగా ఉందా? నిజమండి, ఇది నిజమైన ఆత్మరక్షణ కళ. ఓకే, అంటే బేసికల్లీ ఇది ఏనాటి నుండి మర్మకళ అనేది భారతదేశంలో ఉంది? మన అగస్త్యముని లీనియేజ్లో మనకి ఆల్మోస్ట్ 500 BC నుంచి కూడా ఈ మర్మశాస్త్రం మర్మకళ అనేసి మనకు ప్రచారంలో ఉంది. రైట్, అంటే దానికి శాస్త్రీయత ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి శాస్త్రీయత. దీని ప్రత్యేకతే హిట్ అండ్ హీల్. అంటే మనం అవసరమైనప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హిట్ చేయాల్సి ఉంటుంది అండ్ హీలింగ్ కూడా. సో అటాక్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి రెమెడీ ట్రీట్మెంట్ చేసి దాన్ని హీల్ చేయడం కూడా చేతన అవ్వాలి. సో భారతీయుడు 1 కానీ భారతీయుడు 2లో కానీ కమల్ హాసన్ వాడిన ముద్రలు ఏంటి? ఈ ఫైట్కి సంబంధించి మనకి తట్టు మర్మం, కుత్తు మర్మం, వెట్టు మర్మం అనేవి ఉంటాయండి. సో ఈ మనకి మూవీలో కూడా అదే చూపించడం జరిగింది. సో ఈ మర్మస్థానాలు 108 ఉంటాయి మా మర్మకళలో. సో వేరే ఇంకా లిటరేచర్లో మనకి 350 పైనే మర్మస్థానాలు ఉంటాయి. సో ఇందులో ముఖ్యమైనవి 108 స్థానాలు. 108వ స్థానం పేరు మనకి మేదిండా కాలం అంటే మేదిండా మర్మం. సో మేదిండా మర్మంలో చూండు మర్మం, నోకు మర్మం అండ్ మేదిండా కాలం అని 3 భాగాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మూవీలో డీటెయిల్గా కాకుండా దీని మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా మూవీ తీయటం జరిగింది. ఇంక ముద్రాస్ గురించి చెప్పాలంటే ఇంకా లోతుగా ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. సో దాంట్లో మనకి ఫస్ట్ది తట్టు మర్మం అప్లై చేయడానికి మనం వాడే ముద్రాస్ బేసిక్గా మోర్ ఆఫ్ లైక్ అడి, సో స్లాప్, సో ఇలాంటివన్నీ కూడా మనకు తట్టు మర్మం కిందకి వస్తాయి. అరిచేయి. రెండోది వచ్చేసి కుత్తు మర్మం చూడ. సో కుత్తు మర్మంలో ఏంటి అంటే ఇలాంటి ముద్రాస్ వాడాల్సి ఉంటుంది. సో పాయింటింగ్ టువర్డ్స్ పాయింట్, మన మర్మస్థానాల మీదకి దాడి చేయడానికి వాడతారు. ఇది ఒకటి 2 ఫింగర్స్, క్రాస్ ఫింగర్స్, ఇవన్నీ కూడా వాడాల్సి ఉంటుంది. లాస్ట్ది వెట్టు మర్మం. ఈ ఇందాక చెప్పిన 3 కూడా ముఖ్యంగా ఫైట్లో ఎక్కువ వాడాల్సి ఉంటుంది. సో వెట్టు మర్మం అంటే ఇట్స్ లైక్ స్ట్రైకింగ్, చాపింగ్. సో ఎక్కడైనా మనం నెక్ ఫైట్లో చేస్తున్నప్పుడు నెక్ చుట్టూ తిప్పేసి నెక్ మీద అటాక్ చేయటం కానీ, సో అప్పుడు ఈ భాగం అంతా కూడా ముద్రలాగా